2025 జూన్ మాసంలో ధనుస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ ధనుస్సు రాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అనగా 50 నుంచి 60% ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ధనుస్సు రాశి వారికి 2025 జూన్ మాసంలో. భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జూన్ 15 వరకు షష్టమంలో వృషభంలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను మీరు అందుకోగలుగుతారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నాయి. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి. ప్రభుత్వం నుంచి సహాయాన్ని పొందగలుగుతారు. తండ్రి నుంచి సహాయాన్ని అందుకోగలుగుతారు. సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా అష్టమ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల అనుకోకుండా కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. జీవిత భాగస్వామి నుంచి కానీ వ్యాపార భాగస్వామి నుంచి సహకారం అందుతుంది. ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు సప్తమ భావంలో మిథున రాశిలోనికి ప్రవేశించి ఆయన సంచారం కొనసాగించడం వల్ల జన సంబంధాలు బాగా పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబం కోసం మీరు పడేటువంటి కష్టం సద్వినియోగం అవుతుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. తృతీయ భావంలో కుంభరాశిలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. జన సహకారం బాగా ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం వల్ల లాభాలు అందుకుంటారు. విదేశాల్లో చదువుకునేవారు కానీ ఉద్యోగాలు చేసేవారు కానీ వ్యాపారాలు చేసేవారు కానీ అనుకూల వాతావరణం కనిపిస్తుంది. మరి 2025 జూన్ మాసానికను ధనుసు రాశి వారికి సూర్య భగవానుడు బుధుడు గురువు రాహు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలు అందిస్తుండగా కుజుడు శుక్రుడు శనికేతువులు నలుగురు మాత్రం వ్యతిరేకంగా సంచారం కొనసాగిస్తూ వ్యతిరేక ఫలితాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా భాగ్యములో సింహరాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలో కొన్ని కుంటుపడేటువంటి సూచన కనిపిస్తుంది. అధికంగా ఖర్చులు పెట్టాల్సి ఉంటుంది. భూవాహన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. షష్టమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా షష్టమ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల స్త్రీల వల్ల కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. పోటీ ప్రపంచంలో మీరు అనుకున్నంతగా మంచి ఫలితాలు పొందలేకపోతారు. కొన్ని కార్యక్రమాలు వాయిదా పడేటువంటి సూచన ఉంది. స్త్రీల వల్ల చిన్న చిన్న అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు చతుర్థములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. దీన్ని అర్ధాష్టమ శని అంటాం. ఈ 4వ ఇంట శని వల్ల కుటుంబపరమైనటువంటి సమస్యలు, అశాంతి, ఉదర సంబంధమైన అనారోగ్యాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. భాగ్యంలో సింహరాశిలో కేతు సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కొన్ని విషయాల నిరాశను కలిగిస్తాయి. కొన్ని ఆటంకాల వల్ల ఇబ్బందులు కొన్ని తెచ్చుకున్న వారు అవుతారు. తీర్థయాత్రలు కూడా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. మరి 2025 జూన్ మాసానికి గాను ఈ ధనుసు రాశి వారి భాగ్య కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశ అష్టకం చదువుకోండి. అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించండి. గోశాలకు వెళ్ళి ఆహార పానీయాలు అందించండి. లేకపోతే నల్ల నేరేడు పళ్ళు వయోవృద్ధులకి శనివారం రోజు 1 కేజీ దానం చేయండి. షష్టమ శుక్రదోషం నుంచి బయటపడడానికి లక్ష్మీదేవిని ఆరాధించండి. శుక్రవారం రోజు లక్ష్మీదేవికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి. భాగ్యంలో ఉన్నటువంటి కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేక కార్యక్రమాలు నిర్వర్తించండి. 2025 జూన్ మాసానికి గాను ధనుసు రాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.